హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. మా నాన్నగారు అయితే తీసుకెళ్తున్నారు. మా అక్క వాళ్ళ ఊరు వచ్చేసి గన్నవరం అండి. మా ఇంటికాడ నుంచి కరెక్ట్‌గా ఇంకా అరగంట ప్రయాణం. మా అక్క వాళ్ళ ఊరైతేని గన్నవరం అయితే వచ్చేసాము. ఇంటికెళ్తున్నాము. చూపిస్తాను చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వీడియో ఫుల్గా చూసి చాలా బాగుంటుంది. ఈరోజు అయితే మేము వస్తున్నామని మటన్ కూర అలాగే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసిందండి. చికెన్ అయితే తినట్లేదు కదండి. అందుకే మటన్ అయితే తెచ్చి వండిందండి. నేను ఇంటికి వెళ్ళాక అయితే వీడియో తీసానండి. చాలా బాగుంది. చాలా బాగుండింది. ఇంకో గన్నవరం అయితే వచ్చేసామండి. కాలనీకి అయితే వెళ్తున్నాము. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాకైతే చూపిస్తాను చూసేయండి. ఇంకైతే దగ్గరలో ఉన్నాము. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం చూడండి. ఇంకోండి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఇల్లు అయితేని. ఇంకో మా అక్కల అబ్బాయిని ఆడిపిస్తున్నాడండి మా అమ్మాయిని అయితేని. ఇప్పుడైతే మా అక్క వెజిటేబుల్ బిర్యానీ వండుతుంది చూపిస్తాను చూడండి. ఇంకోండి మా అక్క అయితే వండుతుంది. ముందుగా అయితే కోసేసిందండి. బాస్మతి రైస్ అయితే కడిగేసి ఒకసారి ఉంచేసిందండి. మేము వచ్చేటప్పటికి రెడీగా పెట్టేసింది. ఇంకా వచ్చాక వండుద్దు కానిలే ఆగు వీడియో తీస్తానని చెప్పాను మా అక్కకైతేని. ముందుగా అయితే బిర్యానీకి వండేస్తుందండి. ముందుగా ఆయిల్ వేసేసింది. ఆయిల్ వేసేసాక ఇప్పుడైతే పల్వా సరుకులు అయితే వేస్తుందండి. మా అక్క చాలా బాగుంటుందండి మటన్ కర్రీ కూడా. బిర్యానీలోకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే తినకూడదు కదండి. బర్డ్ ఫ్లూ అనే వచ్చింది కదండి. అసలు తినట్లేదు. షాపులు కూడా తీయట్లేదండి. మా ఇంటికాడ అయితే చికెన్ షాపులు అయితే మూసేశారు. మటన్ అయితే తెచ్చారు మా బావగారు అయితేని. బిర్యానీ అయితే ఇలా ఉండేస్తుంది. ముందుగా ఆయిల్ వేసి పలవ సరుకులు వేసి తర్వాత క్యారెట్ అలాగే టమాటా పచ్చిమిర్చి అన్నీ వేస్తుందండి. ఇవి కూడా బాగా మగ్గకైతే మళ్ళీ చూపిస్తాను. ఇంకా కొత్తిమీర బాస్మతి రైస్ అయితే తీసుకుందామండి. మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేని. తర్వాత అయితే కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేస్తుందండి. కొత్తిమీర వేసినట్టుంది. తర్వాత బంగాళదుంప కూడా ముక్కలు వేసి తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. మటన్ కూర కూడా చూపిస్తాను చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాగా మగ్గిపోయండి. దాంట్లో అయితే బాస్మతి రైస్ అయితే వేసేసుకుంటున్నాము. ఇలాగైతేని ఇది కూడా కొంచెం 5 నిమిషాలతో ఉంచుకుని బియ్యం బాగా మగ్గుతాయి కదండి. అప్పుడైతే వాటర్ వేసుకుందాము దాంట్లోని. ఇంకోండి కొంచెం 5 నిమిషాలు అయితే ఉంచి వాటర్ అయితే వేసేద్దామని వేసేస్తుందండి వాటర్ అయితేని. వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా బాగుందండి. చాలా టేస్ట్గా ఉంది. మా అక్క వాళ్ళ కిచెన్ టూర్ కూడా చేశానండి. ఆ వీడియో కూడా వచ్చింది కదా, చూసారు కదా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. ఒకసారి అయితే చూసేయండి. చాలా బాగుంది. చాలా బాగా సర్దుకుంది మా అక్క అయితే కిచెన్ అయితేని. వాటర్ అయితే ఇలా వేసింది కదండి. దాంట్లో కొద్దిగా నిమ్మ చెక్క అయితే పిండుకోవాలండి. పల్వా అనేది బిర్యానీ అనేది పొడి పొడిగా ఉంటుందండి. ముద్ద కట్టకుండా చాలా బాగుంటుంది. పైన ఇలా నిమ్మకాయ అయితే పిండుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. అలాగైతే మూత అయితే పెట్టేసుకున్నామండి. పల్వా అయితే ఉడికిపోయింది. చూపిస్తాను చూడండి. అనుకోండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మటన్ కర్రీ వండుతుంది. అది కూడా చూపిస్తాను. చాలా బాగుందండి. అదిగోండి చాలా బాగా వచ్చింది కదా. చాలా బాగా వండిందండి. మళ్ళీ దగ్గర కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతేని ఇంకోండి బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇదైతే పక్కన పెట్టేసుకుని మటన్ కర్రీ అయితే ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే వండేసుకుందామండి. కుక్కర్లో అయితే ఆయిల్ వేసుకుంటుంది. మాకైతే వండుతుందండి.
మక్క స్టైల్ ఎలా వండుతుందో మీకైతే చూపిస్తాను. మటన్ కర్రీ కుక్కర్లో వండితే చాలా మెత్తగా ఉంటుందండి. ముక్క అయితేని మెత్తగా ఉంటుంది. అందుకే కుక్కర్లో వేసుకుంటాం. మేము కూడా ఎప్పుడున్నా కుక్కర్లోనే వండుతానండి మటన్ అనేది. ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసి దాంట్లో కొద్దిగా పసుపు వేసామండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాక అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. తర్వాత అయితే మటన్ కూడా వేసేస్తుంది చూడండి. ఆనియన్స్ అనేది బాగా మగ్గితేనే అనేది కూర అనేది చాలా టేస్ట్గానే ఉంటుందండి. బాగా మగ్గిపోవాలి. ఇలా అయితే తిప్పేసుకుని కొంచెంసేపు బాగా మగ్గాలండి. దాంట్లో బిర్యానీ ఆకులు కూడా వేసిందండి. ఇంకోండి ఇలాగైతే మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కారం అనేది వేసేసుకుందాము. ఉప్పు కారం అనేది ముందుగా వేయకూడదండి. ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలి. మటన్ కూడా మగ్గిపోయాక ఉప్పు కారం వేసుకుని అప్పుడు కొద్దిగా బాగా మగ్గనిచ్చి తర్వాత అయితే నీళ్ళు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అనేది. ఇలా అయితే వేసిందండి. దీంట్లో పెరుగు కూడా వేస్తుంది. చాలా బాగుందండి కూర అనేది. చాలా టేస్ట్గా ఉన్నది. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసిందండి. పచ్చిమిర్చి దాంట్లో మిరియాలు ధనియాల పౌడరు మళ్ళీ ఇప్పుడైతే పెరుగు వేస్తుందండి. పెరుగు అనేది మా అక్కలకి చాలా ఉంటుందండి. అంటే గేదెలు ఉన్నాయి కదా, రోజు తోడెట్టుకుంటారు. చాలా బాగుంటుంది పెరుగు అనేది. పెరుగు చూడండి ఇంత గడ్డల కింద ఉందో, చాలా బాగుంది కదా. పెరుగు అనేది వేస్తే చాలా బాగుంటుంది. ముక్క కూడా అలాగే మెత్తగా ఉంటుందండి. ఇలా అయితే మొత్తం తిప్పేసుకుని కొద్దిగా నీళ్ళు అయితే వేసేసుకుని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే నీళ్ళు వేసేసుకుంటున్నాము. తిన్నప్పుడైతే తీయలేదండి, కుదరలేదండి. తిన్నప్పుడైతే భోజనం చేసినప్పుడైతే తీయలేదు. ఇంకా ఉడికిపోయింది. ఇంకా అందరం మా అక్క నేను కలిసి కూర్చొని తినేసాము. ఇంక తీసేవాళ్ళు ఎవరు లేరండి. ఇలా అయితే పెట్టేసాం కదా. బయట మా అక్కల పిల్లలు ఇలా ఆడుకుంటున్నారండి. మట్టితో బొమ్మలు అయితే చేసుకుంటున్నారండి. వినాయకునైనా చేసుకుంటున్నారంట. మా అక్కల అబ్బాయి చూడండి, పక్క వాళ్ళు అయినని వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నాడు. మట్టితో వినాయకుడి విగ్రహం అయితే చేశారండి. ఇంకా అలా ఆడుకుంటున్నారు కదా. ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి. మా అక్క అయితే కేకేస్తుంది. ఇంక వెళ్ళిపోతాను. కూర అయితే చూపిస్తాను చూడండి. కూర అయితే ఇలా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని అయితే తినేస్తాము మా అక్క నేనుని. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్